గైస్ వెల్కమ్ టు యువర్ బ్లాగ్. ఈరోజు నేను అక్కడ కబోర్డ్ ఉంది మా రూమ్లో. ఆ కబోర్డ్లో ఒక 1 hour స్పెండ్ చేయబోతున్నా. చూడండి గైస్, ఈ బయట వ్యూ ఎంత పడిందో, ఎంత బాగుందో. కానీ ఇక్కడ వర్షం పడింది కాబట్టి ఇలా ఉంది గైస్. మీకు ఫోన్లో అంత క్లియర్ కనిపించట్లే. సరే పదండి, ఇప్పుడు మనము ఆ కబోర్డ్లోకి వెళ్ళొద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు మనం వచ్చేసాము ఇక్కడికి వచ్చేసాము. అయితే ఇది లాక్. మా అన్న అక్కడ కనబడుతున్నాడు చూడండి, ద కెమెరా మ్యాన్. మా అన్న ఈ లాక్ని తీసి దీనికి ఇలా పెట్టి, దీనికి వేసి నొక్కి దీన్ని పెట్టి లాక్ చేసేస్తాడు గాయస్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించలే, లాక్ చేసేస్తాడు. ఇప్పుడు నేను లోన్కి వెళ్ళిపోతున్నా గాయస్, మీకు లోన్ చూపిస్తాను ఉండిద్దా చూడండి. నేను ఇక్కడ దాక్కొని కూర్చోబోతున్నాను చూడండి, పట్టగలను. నేను చిన్న కాబట్టి పట్టగలను చూడండి గైస్. ఎక్స్క్యూజ్ మీ, అక్కడ ఒక లైట్ ఉంది, ఆ లైట్ ఉంది కెమెరామెన్. చూడండి, ఇది ద బిగ్ లైట్. ఇది పవర్ఫుల్ లైట్ తెలుసా? చూడండి, ఇది పనిచేయట్లేదు సరిగ్గా. ఇదిగోండి పవర్ఫుల్ లైట్. ఇప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసి మీకు చూపిస్తాను. ఒకసారి కెమెరామెన్ ఒకసారి. ఓకే ఓకే గైస్, లాక్ వేసిన తర్వాత చూపిస్తా. లాక్ ఇప్పుడు వేసేస్తా. లాక్ వేసిన తర్వాత చూపిస్తా, ఇది కష్టం గైస్. లాక్ వేసేస్తా చూడండి, క్లియర్లీ లాక్. ఇప్పుడు స్టాప్ వాచ్ ఆన్ చేయబోతున్నాం గైస్. నాట్ స్టార్ట్. గాయస్ పని చేయట్లా. ఓ షట్ గాయస్, కరెంట్ పోయింది. ఇప్పుడు బయట వ్యూ కనపడుతుంది. అబ్బో మీకు కనపడదు గాయస్. ఓకే, స్టాప్ వాచ్ ఆన్ చేద్దాం. స్టార్ట్. చెక్ చేద్దాం గాయస్. ఇప్పుడు మా తమ్ముడు లాన్ ఎట్లా ఉంటాడో ఒకసారి చూడండి గాయస్. లాక్ కూడా వేసేసా, కానీ మీకు ఇప్పుడు కనపడదు. ఇప్పుడు చూడండి. ఓకే గాయస్, ఇది చూడండి, మా తమ్ముడు లైట్ వేస్తున్నాడు. ఓకే గాయస్, ఇప్పుడు లాన్ వ్యూ ఒకసారి మా తమ్ముడు చూస్తాడు. ఇప్పుడు లాన్ వ్యూ మా తమ్ముడు చూస్తాడు. ఓ గాయస్ చూడండి గాయస్ ఎలా ఉందో. ఇదే వుడ్ లైట్. ఇందాక మా అన్నకి వేసాను చూడండి గాయస్. ఇక్కడ చిన్న ప్లేస్ గాయస్, చిన్న కాబట్టి పట్టేశాను. ఇక్కడ ఇంకా నల్లగా ఉంటాయి. అది ఫ్లాష్ లైట్ వేసి చూపించగలను. ఇప్పుడు వేసి చూపించలేను గాయస్. ఇంకో చూడండి గాయస్, ఇప్పుడు ఇది తీసి ఫ్లాష్ లైట్ వేస్తాను చూడండి. ఆగండి గాయస్. గోలీ ఏది గైస్? ఇది ఏదో గోలీ తెచ్చుకున్నట్టు చూడండి గైస్. చూడండి. ఓకే గైస్, ఇప్పుడు మీకు ఇది చూపిస్తా చూడండి. ఇక్కడ మేము మా అన్నీ పెట్టుకుంటాం గైస్. ఓకే గైస్, ఇంకా నాకు తెలుస్తుంది 1 hour ఎట్లా అయ్యిద్దని. ఇంత చిన్న ప్లేస్ గైస్, ఒకసారి చూడండి. ఇంత చిన్న ప్లేస్ ఎట్లా గడిచిద్దో ఏంటో తెలియదు, కానీ నాకు కనీసం ఆడుకోవడానికి ఏం కూడా లేదు. ఇప్పుడు ఎలా ఇంత బోరింగ్ ప్లేస్లో ఉంటారు. ఈ లైట్తోనే షాడోలు చేసుకోలేదు. ఇదిగో చూడండి, చూపిస్తా చూడండి. మీకు ఒకటి చూపించాలి, ఆగండి. చూడండి, గుండు గుండుగా గుండు 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 ఎలా ఉంది గైస్. లైట్ పెట్టి చేశాను. ఓకే గైస్, ఇదే నా లైట్ స్టాండర్డ్ పెట్టుకున్నాను. నిజంగా ఇది ఒక ఐడి కార్డు, బట్ లైట్ స్టాండర్డ్ పెట్టుకుంటున్నారు చూడండి. ఇది ఒక ఐడి కార్డు పైన. అరే గాయస్, నాకు తెలిసినట్టు ఇప్పటికి ఎన్ని మినిట్స్ అయినాయో నాకు తెలియలేదు. ఇది అదేందో కానీ నాకు మిడిల్లో వచ్చేస్తుంది. ఓకే సారీ గాయస్. ఓకే, ఇప్పుడు నిజంగా అయితే ఇది మొత్తం బాగా చీకటిగా ఉంది గాయస్. చేయలేం అనుకుంటా గాయస్, అందుకని 1/2 hour అని చెప్పేస్తాను మా అన్నకి. హే యూ, ఓన్లీ 1/2 hour. ఓకే, గెట్ అవుట్. ఓకే గాయస్, తెలియక తొందరగా లాక్ ఓపెన్ చేసేసా సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ లాక్ వేసేద్దాం గాయస్. దాంతోపాటు ఫస్ట్ స్టాప్ వాచ్లో టైం ఎంత అయింది చూద్దాం. ఎన్ని సెకండ్స్ ఉన్నాడు? మై గాడ్, 5 minutes. ఇంకా చాలా మినిట్స్ ఉన్నాయి గైస్. సరే చెక్ చేద్దాం. ఫస్ట్ లాక్ వేసేద్దాం. ఓకే గైస్, లాక్ వేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఓకే గైస్, లాక్ వేసేసాను.
మీకు కనపడదు అనుకుంటా, చీకటిగా ఉంది గాయస్. సరే ఇప్పుడు కొంచెం వెయిట్ చేద్దాం టైం అయ్యేదాకా. హాఫ్ అన్ అవర్ ఉండగల గాయస్ తెలియదు. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత చెక్ చేద్దాం, లేకపోతే కొంచెంసేపు అయిన తర్వాత. గాయస్ 9 minutes అయింది, ఇంకా మా తమ్ముడు లోనే ఉన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు ఎట్లా ఉన్నాడో తెలియదు గాయస్. ఇప్పుడు నేనెవరినో చెప్పాలా, నేను మా తమ్ముడు వాళ్ళ అన్నని. గాయస్ లాక్ వేసింది, ఇంతసేపు అయినా కానీ ఉన్నాడు. చూద్దాం గాయస్, 10 minutes అయింది ఇంకా, బట్ టైం తెలియదు అనుకుంటా. ఒకసారి ఎట్లా ఉన్నాడు చూద్దాం. గాయస్ బాగా చిరాగ్గా ఉంది గాయస్. ఎందుకో నేను ఉండలేననిపిస్తుంది. అది లైట్ సగ్గు పెట్టాను. ఎందుకో నేను ఉండలేననిపిస్తుంది గాయస్. కట్టు నా మౌన్ మీద పడుతుంది. అవును గాయస్, ఇప్పుడు కానీ నేను బయట ఉండుంటే, కరెంట్ ఉండుంటే మంచి ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చునేవాడిని. గాయస్ మీకు తెలుసా, ఫ్రీ ఫైర్ మీకు యూఐడి కూడా చెప్తాను, ఒక లాంగ్ వీడియో తయారు చేసి. మీరు ఫ్రెండ్స్ అవుతారంటే ఫ్రెండ్స్ అవ్వండి. నేను జస్ట్ చిన్ననే, కానీ 1 ట్యాప్లు మరీ దారుణంగా కొట్టాను గాయస్. అరే ఇక్కడ మొత్తం బోరింగే గాయస్, ఏం లేదు చూడండి. ఇంత చిన్న స్పేస్లో ఉండాలి. ఆగండి మీకు చూపిస్తాను. చూడండి గాయస్, మొత్తం బోరింగ్ గాయస్ ఇదంతా. చూడండి అక్కడ పైన కొన్ని దాచి పెట్టుకుంటాము, ఇక్కడ మా బట్టలు పెట్టుకుంటాము. ఇదిగోండి ఇక్కడ నా స్కూల్ ఉంటాయి. ఇక్కడ లైట్ చూపిస్తున్నాను కదా, అంతే గాయస్. ఇదిగోండి ఇక్కడ ఇది నేను ఉండే రూము. ఇది ఇట్లా ఉండిద్ది గాయస్. ఇక్కడ కింద అన్ని డ్రెస్సెస్, శారీస్ మా అమ్మ పెట్టుకుని, ఇదైతే మేము దీన్ని దిగుతాం అంతే. అరే గాయస్, ఇప్పుడు మీరు ఫ్రీ ఫైర్ ఆడాలనుకుంటే నాతో పాటు, నేను ఏదో ఒకసారి ఆన్లైన్ ఉంటాను. సరే ముందు యూఐడి చూపిస్తాను, నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుని గాయస్. ఫ్రీ ఫైర్ నిజంగానే అప్డేట్ వచ్చింది, చాలా బాగుంది గాయస్. మీరు కూడా మంచిగా ఆడితే మంచిగా ఉండేది గాయస్. ఇప్పుడు ఫ్రీ ఫైర్లో మీరు అంత ఎడిట్ అయిపోతారు, బట్ ఏం కాదు. ఇప్పుడు మీకు నేను ఎన్నో లెవెల్ ఉన్నా, నాకు లెవెల్ అంత ఇష్టం లేదు. మా అన్న కూడా ఆడతాడు కావాలంటే. ఇప్పుడు మా అన్న ఆడేటప్పుడు ఏమిద్ది, మా అన్న ఉట్టి నువ్వు కష్టం ఆడాను, నేను చాలా చీప్ ఓడిపోతాడు అంతే. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్, ఇంకా లైక్, షేర్ చేయండి గాయస్. మీకోసం ఇదంతా హాఫ్ అన్ అవర్ ఉండిపోతున్నాను. అంటే ఇప్పుడు వరకు ఎన్ని మినిట్స్ అయినాయి నాకు కూడా తెలీదు, కానీ అనుకుంటా ఎన్నో కొంత మినిట్స్ అయినాయి అనుకుంటా. లేదు గాయస్, ఇదిగోండి గాయస్, ఇక్కడ టార్చ్లు ఇట్లా దీనికి అతికిచ్చి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇదిగోండి, ఇది నొక్కే అనుకో పోయింది ఇంకా. గాయస్ ఇప్పుడు మాకు ఇంకో ఛానల్ ఉంది. అది ఏం ఛానల్ అంటే, ఇప్పుడు మా అన్న ఇంకా మా డాడీ ఉంటారు. మా అన్న ఇంకా మా డాడీ ఒక ఛానల్ చేశారు. ఆ ఛానల్ ఏంటిదంటే ఎస్టీవీ బ్లాగ్స్ అని ఉండిద్ది. ఇప్పుడు ఇది నా ఛానల్లో పెట్టుకుంటున్నాను, ఎస్టీవీ బ్లాగ్స్లో కాదు గాయస్. ఎస్టీవీ బ్లాగ్స్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి. అది కూడా ఈ వీడియో కూడా దాంట్లో కూడా పెడతాం. కావాలంటే మీరు ఆ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. కావాలంటే ఇప్పుడు నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు గాయస్. ప్లీజ్ గాయస్, మీరు ఒక 50 చేశారు ఇంకో 50 సబ్స్క్రైబర్స్, నేను లైవ్ మీతో ఫ్రీ ఫైర్ ఆడతా గాయస్. అందుకని ప్లీజ్ సార్, ప్లీజ్ గాయస్ చేసింది. ప్లీజ్ గాయస్ కనీసం మా ఛానల్కి ఇంకా మా అన్న ఛానల్కి 3 సబ్స్క్రైబర్స్ అన్నది చేయండి గాయస్. ఎవరు చూస్తున్నారు వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఇప్పుడు మా అన్న ఇంకా మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ చేశారు అనుకో, లైవ్ తీస్తాం ఇద్దరం కలిసి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ ఫైర్ ఆడినా లైవ్ తీస్తా. నేను కావాలంటే మీతో ఆడతాను. మా అన్న నేను కష్టం ఆడేటప్పుడు 1v3 అని ఆడతా, 1v4 అని ఆడతాను. ఇప్పుడు మా అన్న ఉన్నాడు కదా గాయస్, మా అన్న అంత బాగా ఆడదు కాబట్టి, అంటే బాగానే ఆడతాడు, నిన్న కష్టం జడించాలి. అప్పుడు ఏమైంది గాయస్ అంటే, ఇప్పుడు మా అన్న ఒక టీం ఉంటారు. మీరు కూడా సబ్స్క్రైబర్స్ వచ్చేసేయండి గాయస్, మీరు కూడా ఆడచ్చు. నెక్స్ట్ వీడియో మీకు యూఐడి చూపిస్తాను గాయస్. మీరు వచ్చారనుకో కష్టం ఆడచ్చు, బిఆర్ ర్యాంక్ ఆడచ్చు, కావాలని నేను లెవెలప్ కూడా చేస్తాను గాయస్. గాయస్ ఏమేందో గాయస్ మొత్తం చిరాకు. సరే గాయస్ టైం అయిపోతుంది.